ప్రైజ్ లాడమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభునేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మా? ఎలా ఉన్నారు? దేవునికి స్తోత్రం. నిజంగా ఆరోగ్యంగా ఉన్నారా? మంచిది. ఉదయం లేచి ప్రార్థన చేసుకున్నారా? బైబిల్ చదివారా? మన బలము మన ప్రార్థనే, మన యొక్క శక్తి కూడా మన వాక్యమే. దేవునికి స్తోత్రం. రెండు చేతులు ఎత్తి మనం తెల్లవారుజామున స్తుతించినప్పుడు దేవుడు అద్భుతంగా తెల్లవారుజామున దేవదూతలు తిరుగుతుంటారు. అందుకనే ఒక్కోసారి మనకి సైతాన్ని ఏం చేస్తుందంటే మెలకు రాకుండా చేస్తుంది. మెలకు వచ్చినా ఒక్కోసారి ఎందుకో తెలియదు బద్ధకిస్తూ ఉంటాం ప్రార్థన చేయడానికి. కానీ దేవుని బిడ్డలారా, ఆ బద్ధకాన్ని వదిలిపెట్టి చక్కగా ముఖం కడుక్కొని దేవుని సన్నిధిలోకి వచ్చి నీ బలిపీఠం దగ్గరికి వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు, కన్నీరు కారుస్తున్నప్పుడు, ప్రశాంతమైన సమయంలో దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు తప్పకుండా ఆ దేవుని యొక్క సన్నిధి శక్తి మనందరితో కూడా ఉంటుంది. నిజమే, లోకంలో ఉన్న మనం ఎప్పటికీ బలహీనులమే. దేవునికి స్తోత్రం. మనం ఎప్పటికీ బలహీనులమే. ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. నేను కూడా ఏదో ఒక అనారోగ్యం ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. దేవుని దగ్గర ఏడ్చాను, ప్రభు నేను ఏ తప్పు చేశాను ప్రభు, నిజంగా నేనైతే దేవుని యొక్క సన్నిధిలో ప్రభు నాకైతే నీవు బైబిలు నీ సేవ తప్ప నాకు రెండోది తెలియదు. నేనే చుట్టాలింటికి కానీ బంధువులింటికి కానీ మా నాన్నగారిని చూడటానికి కూడా నేను వెళ్ళను. అట్లాగని నా పిల్లల దగ్గరికి వెళ్ళను. అలాగని ఎవరింటికన్నా వెళ్ళి కాసేపు కూర్చొని సేద తీర్చుకుందాం అలా కూడా నేను వెళ్ళను. ఎందుకంటే నిత్యము నా అడుగులు వేస్తే దేవుని కోసమే వేస్తాను. కానీ ఏదో ఒక శోధన, ఏదో ఒక అనారోగ్యం, ఏదో ఒక బలహీనత 6 నెలలకొకటి 6 నెలలకొకటి 6 నెలలకొకటి శరీరంలో ఉన్న ప్రతి అవయవాలకి దేవుడు పరీక్ష పెడుతున్నాడు. నేను ఏడ్చాను, ప్రభా ఎందుకు నేనేం తప్పు చేశాను అని కదా. నిజమే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు కూడా చాలాసార్లు నాకులాగే అనుకుంటా ఉంటారు. మనం ఏం తప్పు చేయకపోయినా ఏదో ఒక శ్రమ వచ్చి మన మీద పడతా ఉంటుంది కదా. ఏదో ఒకటి అంటే మనము దేవుళ్ళు ఎలా ఉంటున్నాం అనేది మనుషులు ఎంచాల్సిన అవసరం లేదు. మనకి తెలుసు, దేవునికి తెలుసు. వాళ్ళ మీదకే భక్తిహీనులు వదిలుతున్నారు. అన్నీ ఉన్నవాళ్ళు బాగానే ఉంటారు. కానీ ఇలాంటి పడ్డప్పుడు మనకి చిన్నగా ఏదో మానవులం కాబట్టి, కానీ దేవుని కృప, ఆయన ప్రేమ మన మీద చాలా ఉన్నతంగా ఉంది అని నేను గ్రహిస్తాను. 6 నెలలకోసారి 6 నెలలు నిజమే అన్ని అవయవాలకి. ఎందుకంటే ఎవరు రోగేస్తే నేను ప్రార్థన చేయాలి, ఎవరికి బాగోకపోతే ప్రార్థన చేయాలి. అలా చేయాలంటే నేనేం చేయాలి? ప్రతి రోగమును నేను ఖచ్చితంగా అనుభవించాలి. అందుకనే దేవుడు ఏదో ఒక అనారోగ్యము, శోధన, బలహీనత పెడతా ఉంటాడు. అయినా నేను ఉపవాసం ఆపను, దేవుని సన్నిధానంలో నడుస్తూనే ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా దేవుని బిడ్డలారా, మనందరిని ఇలా నడిపిస్తున్న ఆ దేవదేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎంత ఎదిగినా మనం ఒదిగే ఉండాలి. నిజంగా మా తమ్ముడు హైదరాబాద్లో ఉంటాడు. మా తమ్ముడు కూడా అంతే. ఎంత దేవుడు హెచ్చించాడంటే నిన్న దినం నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు, కానీ వాళ్ళ ప్రేమ, దేవుని మీద ఉన్న వారి విశ్వాసము అస్సలు తగ్గలేదు. నిజంగా మనం కూడా వాళ్ళని చూసి చాలా నేర్చుకోవాలి మనం కదా. దేవుని స్తోత్రం. మనకు కూడా అలాంటి ఏమి లేవులే, కానీ మనం కూడా అదే స్థితిలో ఉండాలని మరి ముఖ్యంగా మనం చేస్తున్న దానియేలు గ్రంథము 6వ అధ్యాయము కొంచెం కలగనపడి నా మనవరాలు కళ్ళజోడు ఎరగొట్టేసింది ఈరోజు. అందుకనే కొంచెం కళ్ళజోడు లేకుండా చెప్తున్నాను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషుకు ఇష్టమాయను. వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. దేవునికి స్తోత్రం. 3వ అధ్యాయాన్ని కూడా చదువుతున్నాను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొందిన వాడై ఉండెను. కనుక రాజ్యమంతటి మీద అతనికి దేవుడు అధికారం ఇచ్చాడు. అస్సలు దర్యావేషు కోరిక ఏంటంటే 25 మందిని ఎన్నుకోవాలి.
సంస్థానంలో 25 మంది పని చేయాలి. ఆ 25 మంది కూడా పని చేస్తుంటే నేను చూడాలి, ఆనందించాలి, ఆ పనివారితో కలిసి నేను ఉండాలి అని ఎంతగా ఆశపడుతున్నాడంట ఆయన. అంత ఆశపడుతున్నాడు. కానీ అందులో కూడానంట ఏరేడు చూడు ముగ్గురిని ఎన్నుకున్నాడంట. ఆ ముగ్గురిలో కూడా చూడు ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు కాపి ఇంకొక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఎవరు అంటే దానియేలు. దేవునికి స్తోత్రం. దానియేలుని ఎందుకు ఎన్నుకున్నాడంటారు దేవుడు? దానియేలులో మనం ఎన్నో లక్షణాలు చూస్తున్నాం కదండి. కదా, అందరూ తిట్టినప్పుడు, శోధన ఉందన్నప్పుడు, నువ్వు ప్రార్థన చేయొద్దన్నప్పుడు, నీ శాసనాలు వచ్చినాయి, నువ్వు సింహాల భూమిలోకి వెళ్తావు, నువ్వు అగ్నిగుండంలోకి వెళ్తావు అన్నప్పుడు ఆయన ధైర్యం చూడండి. ఆ విశ్వాసం ముఖ్యుడు అని ఉంది కదా, ఇక్కడ ఏంటంట ముఖ్యుడు. నిజంగా ప్రార్థనలో ముఖ్యమైన కార్యాలు చూసేవాడు. అందుకనే ఆయన అయినా సరే వెళ్ళంట భయపడకుండా, ఎవ్వరికి భయపడకుండా కిటికీ తలుపులు తెరిచి ఏం చేస్తున్నాడంట, ప్రార్థన చేస్తున్నాడు. దేవా, ఈ యొక్క నశించిపోతే నీ ప్రజలను దుష్ట శక్తులతో అంటే మరణాన్ని శాసనాన్ని ప్రేమిస్తున్న వీరిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాడు. అందుకని దేవుని బిడ్డలరా, ఒక్క చెప్పన నేను, ఆయన ముఖ్యుడు. దేవునికి స్తోత్రం. ఆయన శ్రేష్టమైన బుద్ధి గలవాడు. మనందరము కూడా ప్రార్థన యోధులుగా ఈ రోజున ఉన్నాము అంటే ప్రతి ఒక్క ప్రార్థనకి దేవుడు తలపైకి ఎత్తుతాడే కానీ తల మాత్రం ఎన్నడూ కూడా దించడు. ఆ ప్రార్థనలో నువ్వు ముఖ్యమైన దానిగా ఉన్నావేమో, నువ్వు ముఖ్యమైన వాడిగా దేవుడు ఎంచుతున్నాడేమో, తప్పకుండా నువ్వు మంచి బుద్ధి కలిగి ఉన్నావేమో, తప్పకుండా దేవుని చేత ఒక బలమైన పాత్రగా, దేవుని చేత ఒక బలమైన ఆశీర్వాదానికి కర్తగా ప్రభు నిన్ను ఉంచబోతున్నాడు. ఇది నీకే. నీ ప్రార్థన తప్పకుండా తలపైకెత్తి ప్రభు ఆశీర్దిస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ఈ ఉదయకాలమున ప్రతి ఒక్క బిడ్డను దర్శించి వారి ప్రార్థన సఫలపరిచిన ఆయన ఇచ్చం ఈ రోజంతా వారికి తోడుగా నీడగా నడిపిస్తూ, వారు ఎక్కడికి వెళ్ళినా ఏ పని మీద వెళ్ళినా మీరు ముందు నడుస్తూ నడిపించండి. నేను వివాహ దినము పుట్టినరోజు చేసుకుంటాను ప్రతి బిడ్డకి మీ ఆశీర్వాదాలు దీర్ఘాయుష్నిచ్చి దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.